హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కంట్రీ డిలైట్ నుంచి మిల్క్ తీసుకున్నా, కౌ మిల్క్. మా పాపకి ఇక్కడ ప్యాకెట్ పాలు అంతగా పడట్లేదని చెప్పి నేను కంట్రీ డిలైట్ నుంచి ప్రిఫర్ చేసిన. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం దీనికి కంట్రీ డిలైట్లో మనకి ఫస్ట్ మనం ఏదైతే ఆర్డర్ పెడతామో దాంతో మనకి కంట్రీ డిలైట్ నుంచి టెస్టింగ్ కిట్ అనేది వస్తుంది. సో ఆ కిట్లో మనకి ఏమేమైతే కనిపిస్తాయో అవన్నీ మీకు చూపిస్తున్నా ఇప్పుడు అనమాట. టెస్టింగ్ ప్రొసీజ్యూర్ పేపర్ ఒకటి ఉంటుంది అండ్ అలాగే టెస్టింగ్కి సంబంధించి కిట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ కిట్లో మనకి టెస్టర్ అండ్ అలాగే ఒక పీలర్ ఉంటుంది. మిల్క్ని పీల్ చేసేసి మనము ఆ టెస్టింగ్కి సంబంధించిన కిట్లో అనమాట ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి పీలర్తో. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే టెస్టర్ కిట్ అనమాట. సో ఇక్కడ ఉన్న కలర్స్లో మనకి చేంజ్ అవ్వాలి. గుడ్ అని ఉన్న కలర్స్ అన్నీ మనకి టెస్టింగ్లో రావాలన్నమాట. ఏదైతే రాంగ్ అని సింబల్ ఉంటుందో ఆ కలర్స్ అనేవి అస్సలు రాకూడదు. అట్లా వస్తే అది మనము క్వాలిటీ మిల్క్ అని చెప్పకూడదు అసలు. అది అంతా వేస్ట్ ప్రోడక్ట్ అని కిందే వస్తుంది. సో మనకి గుడ్ అనే ఏదైతే రాసి ఉంటుందో ఆ కలర్స్ అనేవి మనకి విజిబిలిటీ అవ్వాలి. ఏదైతే మనం మిల్క్ పీలర్తో వేస్తామో అప్పుడు మనకి ఆ కలర్సే రావాలన్నమాట. నేనైతే ఫస్ట్ ఆర్డర్ చేసేటప్పుడు 450 ml అనేది ఆర్డర్ చేసిన. సో నాకు ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్లో 27 రూపీస్కి వచ్చింది. సో సబ్స్క్రిప్షన్స్ వాళ్ళకి సమ్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో నాకు ఇది 27కి వచ్చింది. అండ్ ఇది ఇప్పుడు నేను కవర్ని తీసేసి ఫస్ట్ నేనైతే పాలని మరిగించుకుంటాను అనమాట. సో ఫస్ట్ నార్మల్గా కూడా చేయొచ్చు, పాలని చల్లగా ఉన్నప్పుడు చేయొచ్చు. సో నేనైతే మరిగించిన తర్వాత టెస్టింగ్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ప్రాసెస్ని. సో ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లోనే నేను మరిగించుకున్నాను పాలు అనేవి. సో ఎట్లా మిగడ కడుతుంది ఏందనేది మనకి క్లియర్గా కనిపించాలని చెప్పేసి టెస్టింగ్ చేద్దామని ఇట్లా కూడా మీరు క్లియర్గా చూస్తే కనిపిస్తుంది కదా. సో సన్నగా మిగడ కట్టింది. ఇప్పుడు ఇది మనం ఏంటంటే ఎంత థిక్నెస్లో మిగడ కడుతుంది ఏంటి అనేది పాలు చల్లారాక మనకి క్లారిటీ అనేది వస్తుంది. వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి అంత క్లారిటీ ఇప్పుడు తెలియదు. సో టెస్టింగ్ అయితే మనము రెడీ అవ్వచ్చు. సో ఈ కంట్రీ డిలైట్ మిల్క్కి వచ్చే కిట్ని ఇప్పుడు మనం యూస్ చేసే టైం వచ్చిందనమాట. సో పాలు మంచిగా మరిగిపోయి కొంచెం చల్లారాక మనం టెస్టింగ్ అనేది కంటిన్యూ చేద్దాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ పీలర్తో మిల్క్ని లైట్గా తీసేసుకొని అప్పుడు మనము ఆ మిల్క్ని ఏదైతే మనకి టెస్టర్కి ఇచ్చాడో కిట్, ఆ కిట్లో మనం లైట్గా వేయాలన్నమాట. లైక్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఎట్లా తీసుకుంటామో అట్లా సేమ్ యాజ్ టీజ్గా తీసేసుకొని పీలర్తో ఆ మిల్క్ని వచ్చేసి ఇట్లా ఆ కిట్ పైన వేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఒకటి డిటర్జెంట్ అండ్ అలాగే హైడ్రోజన్, సమ్ యూరియా అండ్ మైక్రోబాయిల్ క్వాలిటీ లైక్ ఇట్లా ఉన్నాయి కదా. ఈ అన్ని టెస్ట్లు మనకి గుడ్ అని ఏవైతే టిక్ మార్క్ ఉందో ఆ కలర్స్ అనమాట రావాలి. మనం ఈ మిల్క్ అనేది వాటి మీద ఏమంటారు అప్లై చేసేటప్పుడు. సో మనకి రైట్ సైడ్ ఉన్నాయి చూడండి రాంగ్ మార్క్తో. సో ఆ కలర్స్ అయితే అస్సలు రాకూడదు. అట్లా వస్తే మిల్క్ అనేది క్వాలిటీ మిల్క్ అనమాట, అసలు కాదనే చెప్పాలి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఈ 4 టెస్ట్ ఎప్పుడైతే సక్సెస్ అవుతాయో అప్పుడు మనం కంట్రీ డిలైట్ మిల్క్ అనేది సూపర్ అండ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది చెప్పొచ్చు. ఈజీగా వితౌట్ టెన్షన్ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి బఫెలో అండ్ కౌ. ఏదైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, నచ్చింది మనం పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎవ్రీడే డైలీ ఆప్షన్ కూడా మనకి ఆ వెబ్సైట్లో కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం డైలీ ఆప్షన్ పెట్టేస్తే మనకి ఎవ్రీడే వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు వితౌట్ ఎనీ డిలే. సో మనం అయితే కళ్ళు మూసుకొని యూజ్ చేయొచ్చు ఈ టెస్ట్ కనుక క్వాలిఫై అయితే కనుక. సో మనకు అందుకనే ఈ టెస్ట్ని ప్రొవైడ్ చేశారు. మీరు దగ్గరుండి మీ చేతులతో మీరే ఈ టెస్ట్ చేసుకొని మీరే నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. అది వాళ్ళ ఇంటెన్షన్. సో ఈ కిట్ అయితే నాకు నచ్చింది. సో నేను మా పాపకి యూస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి ఈ మిల్క్ని ఫస్ట్ డే ట్రై చేశాను. సో ఈ టెస్ట్ అయితే నా చేతిలో క్వాలిఫై అయింది. సో నాకు మిల్క్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ చల్లారిన తర్వాత మనకి మిగడ వచ్చేసి చాలా థిక్గా కడుతుంది. సో కౌ మిల్క్లో ఏ విధంగా కడుతుందో సో అదే
విధంగా నేను చూశాను కంట్రీ డిలైట్ మిల్క్లో. సో ఇది ఎవ్రీ లొకేషన్కి కూడా, ఎనీ లొకేషన్కి కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో సిటీలో ఇది కంపల్సరీగా చాలామంది యూజ్ చేస్తున్నారు. సో అదనమాట ఈ కంట్రీ డిలైట్ కిట్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ టెస్ట్ని కలర్స్ కరెక్ట్గా వచ్చాయో లేదా అనేది దగ్గర నుంచి అయితే చూసి మీరే చూసి చెప్పాలి. సో ఈ కలర్స్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాయో లేదా అని చెప్పాలి. కలర్స్ అని ఈక్వల్ ఉన్నాయా లేదా అని కామెంట్ చేయండి. అండ్ అలాగే దగ్గర నుంచి చూసి ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. నాకైతే ఓకే అనిపించింది. సో యా, మీ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుందో ఏంటో అనేది కామెంట్ చేయండి. సో అంతేనండి ఈ వీడియో ఇంతటితో. సో యా, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ యా, ఉంటాను. బాయ్ బాయ్.